డాక్టర్ ఎస్ఆర్ రావు ఆయన మరైన్ ఆర్కియాలజిస్ట్. ఆయన గుజరాత్ కోస్ట్ లో సముద్రంలో సెటిల్మెంట్ ఉంది అని ఆయన కనుక్కున్నారు. అదే ఇప్పుడు మన ద్వారకా అని మనం అనుకుంటున్నాము. మోదీ గారు కూడా అక్కడ వెళ్ళి నెమలి పింఛం పెట్టి వచ్చారు అని చూసాం మనం. ఏముంది అక్కడ? జస్ట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి గోడలన్నీ కొలాప్స్ అయిపోయి ఉన్నాయి. మనుషులు కట్ చేసినటువంటి స్టోన్స్ తో ఉన్నవి ఉన్నాయి. పెద్ద పట్టణమేం కాదు, చిన్న సెటిల్మెంట్ అది. దాంట్లో కూడా ఇల్లు లేవు, మనకు ఏమి కన్స్ట్రక్షన్ లేదు, ఒక ఫౌండేషన్స్ మాత్రమే కొన్ని ఉన్నాయి అక్కడ, మించి ఇంకేమీ లేదు. మరి అదే కృష్ణుడి ద్వారకనా కాదా మనకు తెలియదు. కొన్ని ఆర్కియాలజికల్ సైంటిఫిక్ రీసెర్చ్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీటి మట్టం తగ్గినప్పుడు మన కోస్టల్ సిటీనే అది ఇక్కడ నుంచి జస్ట్ మన కోస్ట్ నుంచి లెస్ దాన్ ఒక 200-300 మీటర్స్ లోపల ఉంటుంది. అది నీరు తగ్గిందంటే కనుక అది ఇట్స్ జస్ట్ కోస్టల్ టౌన్, దట్స్ నాట్ అన్ ఐలాండ్ అని ఒక పాస్టులేషన్. మనకు అది ప్రాబ్లం. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆర్కియాలజీ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు. ఆర్కియాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఏం వస్తుందని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. రమానంద్ సాగర్ తీసినట్లో లేదా మనకు బిఆర్ చోప్రా తీసినట్లో అది అక్కడ మహాభారత రామాయణాలు లేవంటే గనక మహాభారత రామాయణాలు జరగలేదు అని మనం చెప్పక్కర్లేదు. అది జరిగింది. జరిగిన దాన్ని కవులు వర్ణించుండొచ్చు. దాన్ని సైంటిఫిక్ గా దాన్ని ఎలా స్వీకరించాలో దాన్ని స్వీకరించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. స్వీకరించినంత మాత్రం దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు కానీ దాంట్లో ఉన్నటువంటి మెసేజింగ్ కానీ ఏమి తక్కువ అవ్వదు. కృష్ణుడు కానీ రాముడి గొప్పతనం కానీ వాళ్ళ అవతార శక్తులు కానీ దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. బట్ సైంటిఫిక్ గా దాన్ని స్టడీ చేయాలి, ఎవరు చేయట్లేదు.